సప్లాన్ చట్టంలో మార్పులకు ఏర్పాటు చేసిన కమిటీ సమావేశాలకు విపక్ష సభ్యులు రాకపోవడం తీవ్రంగా తప్పుబట్టారు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టంలో అవసరమైన సవరణలపై లోతుగా చర్చించామని, ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు ఇస్తామని తెలిపారు. ఆయన సప్లాన్ కు ప్రగతి పద్దుగా మార్చాలన్న ప్రతిపాదనపై కమిటీలో అంగీకారం కుదిరినట్లు వివరించారు కడియం శ్రీహరి. జనరల్గా ఏదైనా ఒక వర్క్ టేకప్ చేస్తే గత చట్టంలో ఏదైనా ఒక విలేజ్కి సంబంధించి ఒక స్కీమ్ కానీ ఒక వర్క్ కానీ టేకప్ చేస్తే ఆ విలేజ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ జనాభా ప్రాతిపదిక పైన సప్లాన్ నిధులను కూడా దాంట్లో ఖర్చు చేసేవారు. కానీ ఈసారి మేము తీసుకున్న అమెండ్మెంట్ ఏంటి అంటే, ఒక జనరల్ స్కీమ్ కానీ ఒక జనరల్ ప్రోగ్రామ్ కానీ టేకప్ చేసినప్పుడు అది ఎంటైర్ విలేజ్కి ఉపయోగపడే పరిస్థితిలో ఉన్నప్పుడు అది ఆ డిపార్ట్మెంట్ ఫండ్స్ నుంచే దాన్ని చేయాలి తప్ప ఎస్సీ ఎస్టీ నిధులను దానికి మళ్లించవద్దు అని ఇది ఒక ఇంపార్టెంట్ నిర్ణయం మేము తీసుకోవడం జరిగింది.